హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి ఎస్టర్డే మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేశాను. మార్నింగ్ అంటే 9 ఆ టైం నుంచి అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ పొంగనాలు వేసుకుంటున్నాను. అండ్ మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయాడు. 7:15కి ఆ టైంకి వెళ్ళిపోతాడు. సో మా చిన్నోడిని వచ్చేసి పడుకోబెట్టాను. అండ్ మిగిలిన అంట్లన్నీ తోమేసి నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అనమాట. ఫ్రెష్ అప్ అయి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేశాను. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుండి అది అట్లాగే పోస్ట్పోన్ అవుతుంది. సో ఈ రోజన్నా అనుకున్నది అది అవుద్దో లేదో చూద్దాము వీడియో మొత్తంలో. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పొంగనాలు చేసుకున్నాను కదా, చట్నీ చేశాను అనమాట. నేను ఎప్పుడు కానీ చట్నీ నైటే చేసి పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇక మా పెద్దోడికి స్కూల్కి బ్రేక్ఫాస్ట్ ఒకటే తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆ చట్నీ వేసేసి పెట్టేస్తాను. అండ్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇక మా చిన్నోడు పడుకోబెట్టాను కదా, కొంచెం టైం ఉంది. ఆయన ఒక 30 to 40 మినిట్స్లో లేచేస్తాడు. నాకు ఈ 30 to 40 మినిట్స్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఈరోజు. ఎందుకంటే అనుకున్న పని అవుతుంది కదా, రోజులో అనుకున్న పని అయితే అది సాటిస్ఫాక్షన్ వేరే రకంగా ఉంటుంది కదా. సో ఫస్ట్ అవన్నీ మనకి గ్లాస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఫ్రిడ్జ్ మొత్తం తీసేసాను, అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తీసాను. సో బయటికి మూవ్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మా చిన్నోడు సడన్గా లేస్తే ఏమవుద్దంటే అంత చిందరవందరగా చేసేస్తాడు, మళ్ళీ జారి పడతాడు మెయిన్గా. ఎందుకంటే వాటర్ అనేది మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిన తర్వాత బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అందుకని వాడు ఇక లోపల కిచెన్ లోపలనే మెల్లిగా మాప్ పెట్టుకుంటూ వాటర్ అంతా క్లీన్ చేసుకుంటూ, కింద పడిన వాటర్ చేసుకుంటూ మెల్లిగా క్లీన్ చేశాను. ఫస్ట్ అవన్నీ బయట వేసుకున్నాను కదా. సో అవన్నీ ఏం చేశానంటే కొంచెం మనకు లిక్విడ్ ఉంటుంది కదా, డిటర్జెంట్ లిక్విడ్. సో అది వాటర్గా డైల్యూట్ చేసేసి వాటి మీద జల్లేసి ఏం చేశాను, వాష్ చేసేసి ఎండకు పెట్టేసాను అనమాట. సో ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత మనకి కొంచెం క్లాత్తో తుడిచేస్తే బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వచ్చేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా డిటర్జెంట్తోనే అంతా ఒకసారి స్ప్రే చేసి మొత్తం క్లీన్ చేసేసుకొచ్చాను. మొత్తం వాటర్ వేసి కడిగితే ఏమంటే మొత్తం ఫ్లో మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ బయట పెట్టి అలా కడిగితేనేమో బాగుంటుంది, కానీ ఇంట్లోనే ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి సో నేను అలా ఫస్ట్ అంతా లిక్విడ్ స్ప్రే చేసేసి అది మనకు స్క్రబ్తో స్క్రబ్ చేసేసి మంచి క్లాత్తో మంచి ఒక 2-3 టైమ్స్ వాటర్తో వైప్ చేసేసాను అనమాట. సో ఇక్కడ ఇంతలోకి మా చిన్నోడు లేసేసాడు. వాడు లేచినాక మొత్తం మాప్ పెట్టేసుకొచ్చాను. ఎంత మనం కేర్ఫుల్గా ఉన్నా కానీ వాటర్ అనేది రిలీజ్ అంతా ఫ్లోర్ పైన పడిపోతూ ఉంటుంది కదా. సో మిగతావన్నీ బయట పెట్టినవి కూడా కొంచెం క్లాత్ వైప్ చేసుకొని అంతా తూడ్చేసాను అనమాట. ఎందుకంటే వాటర్ డాట్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ దానిపైన, గ్లాస్ ఐటమ్స్ పైన. సో అలాగే మరకలాగా ఉంటాయి. సో అందుకని అవన్నీ తూడ్చేసి ఫ్రిడ్జ్లో తెచ్చేసి పెట్టేసి మళ్ళీ ఐటమ్స్ అన్నీ కూడా ఎట్లనే అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కాసేపు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి అవన్నీ సదిరేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లేచేసాడు అనమాట. చెప్పాను కదా 30 to 40 మినిట్స్లో ఈజీగా లేచేస్తాడని. సో లేచేసాడు. వాడిని పట్టుకొని కాసేపు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఫ్రిడ్జ్ ఆన్ చేసేసి వెళ్ళాను అనమాట. ఫ్రిడ్జ్ ఎక్కువసేపు ఆఫ్లో ఉంటే కూడా పాడైపోద్ది అన్నట్టుగా. సో చెప్పాను కదా లంచ్ కూడా ప్రిపేర్ చేశాను మా చిన్నోడు లేకముందే, అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోకముందుకే ముందే ప్రిపేర్ చేసేసి వెళ్ళాను. ఎందుకంటే అదంతా పెట్టుకుంటే అది ఏ టైంకి ఫినిష్ అవుద్దో తెలియదు మనకి. ఎందుకంటే మా చిన్నోడు లేసాను అనుకో డిస్టర్బెన్స్ అవ్వద్దు, వాడు జారి పడతాడని మధ్యలోనే ఆపేస్తాను. సో బీరకాయ ఎగ్ కర్రీ రైస్ పెట్టేశాను. అండ్ కొంచెం నిన్న చేసిన చారు ఉండే. సో అది నేను ఎప్పుడు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఈ సమ్మర్లో తొందరగా పాడైపోతాయి కదా. ఏదన్నా ఎస్టర్డే ఉన్న ఫుడ్ మిగిలింది ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే అది మనకి ఈ సమ్మర్లో తొందరగా పాడైపోతుంది. సో ఇక వచ్చినాక మా చిన్నోడికి తినిపించేసాను అనమాట అన్నము. సో వాడికి నేను ఫ్రీ ఉన్న టైంలో వాడు ఏదైనా హంగ్రీ ఉన్న టైంలో తినిపించేస్తాను, కానీ పర్టికులర్గా ఈ టైం పిల్లలకి అలవాటు చేయాలి అన్నట్టు ఏం లేదు. ఎందుకంటే వాడు హంగ్రీ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మొత్తం క్రాంకీ చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, మీదకి వచ్చి కూర్చుంటూ ఉంటాడు అనమాట.
సో తినిపించినాక ఇక ఆట మొదలెట్టాడు. దీంతో ఆడుకుంటున్నప్పుడు నేను కూడా లంచ్ చేసేసాను అనమాట, చారు దాంతో. అండ్ ఇప్పుడు నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. అంటే ఈ ఫ్రిడ్జ్ను బట్టల సెక్షన్ మెయిన్ అనమాట నాకు హెడేక్ వచ్చే పనులు. ఇంకొకటి కిచెన్ క్లీనింగ్, మొత్తం అవన్నీ గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ షెల్ఫ్లోంచి తీసేసి అవన్నీ తీసి పెట్టాలంటే చాలా హెవీ వర్క్ అయిపోతుంది. మా పిల్లలతో మాత్రం అది కుదరదు అనమాట. ఎందుకంటే తీసి బయట పెట్టాను అనుకోండి, వాడు తీసి మళ్ళీ లోపల తెచ్చేది తెలియదు, తీసుకెళ్ళి డోర్ బయట పడేసేది తెలియదు. అందుకని ఇక నేను మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ రోజులో అది అనుకున్నాను, ఈరోజు అసలు అనుకున్నాను అవ్వద్దా లేదా అని మాత్రం డౌట్తోనే ఉన్నాను అనమాట. బట్ అయిపోయింది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అండ్ ఇంతలోకి ఇదంతా అయిపోయేలోపు మా పెద్దోడు వచ్చేసాడు. 1:30కి దిగేస్తాడు. మనకు 1:30కి ఆల్మోస్ట్ తిని అన్నీ రెడీగా ఉండేసరికి వాడు వచ్చేస్తాడు. ఇక వాడితో వేయాలన్నమాట. సో వాడు వచ్చినాక వాడికి అన్నం తినిపించేసి మా చిన్నోడిని పడుకోబెట్టేసాను అనమాట. సో ఇది వచ్చేసి ఏమంటే ఇక 5 o'clock ఆ టైంలో అనమాట. మళ్ళీ పిల్లలకి పాలు పెట్టేసి నేను కూడా టీ పెట్టేసుకున్నాను. అండ్ ఈరోజు కొంచెం స్నాక్ కింద శనగలు నానబెట్టాను అనమాట. మొన్న నానబెట్టిన శనగలతో ఒకసారి వడలు చేశాను. సో ఇప్పుడు కూడా కొన్ని నానబెట్టాను, బట్ వడల్లాగా చేయట్లేదు. ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోతే హెవీ అయిపోతుంది. మళ్ళీ ఈ సమ్మర్లో అంతా డీప్ ఫ్రైలు అంత మంచిది కాదు. అంటే నేను మామూలు రెగ్యులర్ టైంలో కూడా 15 daysకి ఒకసారి కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి చేయను అనమాట. ఎందుకు నాకు నచ్చవు. ఇక ఇట్లాంటి దోశలు ఇడ్లీలు అట్లాంటివి తింటాను, ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ చేస్తాను, 15 daysకి ఒకసారి సరే. సో ఇలా శనగలు చేస్తాను. వాడేం తినలే, మా పెద్దోడి కోసం చేస్తాను కానీ వాడు అస్సలు తినలేదు అనమాట. మా చిన్నోడు కొన్ని తిన్నాను, నేను కొన్ని స్నాక్ కింద తినేసి టీ తాగేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి 6 అయిపోయిందనమాట, 6:30. మా పెద్దోడు హోంవర్క్ రాసేస్తాడు, అక్కడ కూర్చొని టీవీ చూస్తుంటే ఇక మా చిన్నోడు వేషాలు చూడండి. మొత్తం ఈ వీడియో ముందు యాడ్ చేశాను కదా, ఎలా అరుస్తున్నాడు అంటే మొత్తం కేకలు పెట్టేస్తున్నాడు అనమాట. చాలా కేకలు పెడుతున్నారు, అరుస్తూనే ఉన్నాడు. బయటికి తీసుకెళ్ళమని అన్నమాట. ఇవన్నీ కథలు. సో ఇద్దరు తిన్నాక ఇక అస్సలు ఇంట్లో ఆగట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అన్నాక పెద్దోడికి కూడా తినిపించేసిన తర్వాత బయటికి తీసుకెళ్ళాను అనమాట. సో చపాతీ చేశాను, నిన్న చేశాను, మళ్ళీ ఈరోజు చేశాను కదా చపాతీ. సో చపాతీ తినేస్తాడు. ఇద్దరు తిన్నాక బయటికి తీసుకొని వెళ్ళాను అనమాట. బయట ఆడుకుంటారు కాసేపు అన్నట్టుగా, ఎప్పుడు ఇంట్లోనే ఉండడం అయిపోతుంది అన్నట్టుగా. సో తిన్నాం కదా, అందరం తిన్నాం, వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని బయటికి తీసుకెళ్తే మా వాడు ఇసుక నోట్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. సో లోపలికి తీసుకొచ్చేసి పడుకోబెట్టేశాను అనమాట.